వేలాది మంది సూసైడ్ బాంబర్లు భారత్లోకి చొరబడి దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ మాట్లాడినట్టుగా ఉన్న ఒక ఆడియో వైరల్ అవుతోంది సార్. ఒకసారి ఆడియో ప్లే చేయండి. మసూద్ అజార్ ఆడియో. जो रात के 3 बजे उठ के सिर्फ अल्लाह से शहादत मांगते हैं, ना ये कहते हैं कि कर्जे उतर जाएं, ना ये कहते हैं कि बीवी मिल जाए, ना ये कहते हैं मकान मिल जाए, ना ये कहते हैं दुकान मिल जाए, ना ये कहते हैं बच्चे फर्मा बरदार बन जाए, ना ये कहते हैं यूरोप का वीजा मिल जाए, ना ये कहते हैं अमेरिका का वीजा मिल जाए, ना ये अल्लाह से गाड़ी मांगते हैं, ना नए तर्ज का मोटरसाइकिल मांगते हैं, ना अल्लाह ताला से आईफोन मांगते हैं। ये अल्लाह से कहते हैं अल्लाह शहादत दे दे, हमारे अमीर के दिल में डाल दे, मुझे पहले नंबर पे कर दे, मुझे आगे कर दे। तरह तरह की सिफारिशें कराते हैं, मुझे खत लिख लिख के धमकियां देते हैं कि हमें जल्दी भेज दो वरना ये हो जाएगा वरना वो हो जाएगा। मुझे अल्लाह का वास्ता दे के कहते हैं हमें जल्दी आगे भेज दो, हमें जल्दी आगे भेज दो। मुझे रसूल के वास्ते दे के कहते हैं हमें जल्दी आगे भेज दो, मुझे मदीना शरीफ की दुआएं दे के कहते हैं। అంటే ఇటువంటి పరిస్థితుల్లో మసూద్ అజార్ చాలా చెప్తూ ఉన్నారు, వేల మంది ఆత్మాహుతి దళాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి. భారత్ ఏం చేయాలి? కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. అంటే ఒకటి ఈ ఆడియో స్టిల్ ఇండియన్ ఏజెన్సీస్ ఏమీ ఆథెంటిక్గా వెరిఫై చేయలేదు. వాడు అన్నాడా లేదా మనకు తెలియదు. అయితే ఆడియో మసూద్ అజర్ది అవునో కాదో తెలియదు, కానీ ఆ భాష చూసినా ఆ రెచ్చగొట్టే తీరు చూసినా మసూద్ అజర్ అయితే అలా మాట్లాడతారని ఖచ్చితంగా చెప్పాలి. అఫ్కోర్స్ ఈ ఆడియోలో ఉన్నది అతని వాయిస్తా కాదో మనకు తెలియదు. నార్మల్గా అయితే ఇది మనం ప్లే చేయకూడదు, కానీ ఎందుకు ప్లే చేయాల్సి వస్తుందంటే మనకు భారతదేశానికి ఏ రకమైన ప్రమాదాన్ని పొరుగునున్న పాకిస్తాన్ తెచ్చిపెడుతోంది, ఏ రకంగా ఈ తీవ్రవాద శక్తులు మనకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి, మనం ఎంత అప్రమత్తంగా ఉండాలి అనేది అర్థం కావడానికి ఈ ఆడియో ప్లే చేయాల్సి వచ్చింది. సో నార్మల్గా అయితే నేను ఎలో చేయను, ఎందుకంటే ద డేంజర్స్ ఆఫ్ టెర్రరిజం పట్ల సమాజం కొన్ని సందర్భాల్లో మనము అప్రమత్తంగా ఉండకపోతే చాలా తీవ్రమైన ముప్పు వస్తుంది. ఎందుకంటే ఈ సూసైడ్ బాంబర్స్ అనే కాన్సెప్ట్ వచ్చాక ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు కంట్రోల్ అయిపోయింది. ఎల్కే అద్వానీ అన్న మాటలు ఇవి, నేనన్న మాటలు కావు. సో ఆ మాట మనం అంటే మీరు అసమర్థులు అనే మళ్ళీ మొదలు పెడతారు. ఎందుకంటే ప్రమాదం ఏంటంటే వాడు అంటున్నది ఏంటి, మసూద్ అజర్ దేవుణ్ణి వీళ్ళు ఏమీ కోరుకోరు. మోటార్ సైకిల్ కావాలనో, మాకు ఐఫోన్ కావాలనో, అమెరికాకో యూరోప్కో వీసా కావాలనో, మాకు ఇల్లు కావాలనో కోరుకోరు. మమ్మల్ని తొందరగా షహీద్ చేయండి అని కోరుకుంటారు అని. సో అందువల్ల ఈ ప్రిపేరింగ్ సూసైడ్ బాంబర్స్, ఈ ఫినామినా ఇది ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. ఇప్పుడు మన దేశంలో జరిగిన అనేక దాడుల్లో ఈ సూసైడ్ బాంబర్స్ అటాక్ కనబడుతుంది. మనకు అర్థం కావాల్సింది మసూద్ అజర్ హిస్టరీ కూడా. మీకు 2016లో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పైన దాడికి మూల సూత్రధారి, 2019లో పుల్వామాలో సిఆర్పిఎఫ్ జవాన్లను పట్టణ పెట్టుకున్న దాడికి కూడా మూల సూత్రధారి, ఆపరేషన్ సింధూర్లో బహల్పూర్లోని మసూద్ అజర్ నాయకత్వంలోని జైషీ మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ను మన ఇండియా అటాక్ చేసింది. అటాక్ చేసినప్పుడు మీకు ఈ మసూద్ అజర్ ఫ్యామిలీలో 10 మంది చనిపోయారు. ఇది మనం చెప్పడం కాదు, మసూద్ అజరే ఒప్పుకున్నాడు, నా కుటుంబంలోనే 10 మంది పోయారు అని. ఆ సొంత సిస్టర్స్, బావలు, వాళ్ళ మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు కూడా ఈ దాడిలో అంతమయ్యారు. ఇప్పుడు మసూద్ అజర్ ఎలాగో తప్పించుకున్నాడు. ఇటీవల మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశాడు, మధురౌను కిడ్నాప్ చేశాక, చూడండి అమెరికా మధురౌను కిడ్నాప్ చేసింది, మనం కూడా శత్రుదేశం పైన టార్గెటెడ్ అటాక్ చేసి మసూద్ అజర్ను, హఫీజ్ సయీద్ లాంటి తీవ్రవాదుల్ని మనము ఎందుకు క్యాప్చర్ చేయకూడదు, ఇలాంటి సైతాన్లను అని వాడాడు పదం అసదుద్దీన్ ఓవైసీ. మసూద్ అజర్ పేరు చెప్పి అన్నాడు, మసూద్ అజర్ లాంటి సైతాన్లను ఎందుకని మోడీ ప్రభుత్వం కూడా అటాక్ చేసి క్యాప్చర్ చేయకూడదు అని. ఎందుకంటే మసూద్ అజర్ ఏంటి, మీకు కందహార్కు అప్పుడు ఇండియన్
విమానాన్ని హైజాక్ చేస్తే అందులో ప్రయాణికుల్ని కాపాడడం కొరకు హైజాకర్లతో చర్చ జరిగాయి. మన ఇప్పుడు ప్రజెంట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్న అజిత్ దోవలే ఆ చర్చల్లో కీలక పాత్ర పోషించారు. అందుకు ఆ చర్చల ఫలితంగా మన అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో ఫారిన్ మినిస్టర్గా ఉన్న జస్వంత్ సింగ్ స్వయాన ఇండియన్ జైల్లో ఉన్న మసూద్ అజర్ను తీసుకొని వెళ్ళి అప్పచెప్పించాడు. సో దాని పర్యవసనం ఏంటి అంటే వందలాది మంది సిఆర్పిఎఫ్ జవాన్లు పుల్వామాలో చనిపోయారు. మీకు పఠాన్కోట్లో దాడి రకరకాల తీవ్రవాద దాడులకు వాడు కారణమయ్యాడు. అఫ్కోర్స్ వాజ్పేయి ప్రభుత్వం చేసింది తప్ప ఉప్ప అని మనం ఇప్పుడేం సమీక్షించడం లేదు. ఆ రోజు ప్యాసింజర్ల రక్షణ కొరకు అప్పటి ప్రభుత్వం విత్ ఆల్ విజ్డమ్ అది సరైన చర్య అని భావించింది. దాన్ని మనం ఖండించే పరిస్థితి ఏమీ లేదు. ఎందుకంటే దట్ వాజ్ ద డిసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భారత ప్రభుత్వం తీవ్రవాదాన్ని పెంచడానికి చేయదు కదా, దానికి అంతమంది ప్యాసింజర్ల ప్రాణాలు ముఖ్యమని ఆరు ప్రభుత్వం భావించింది. సో వీడిని అప్పచెప్పింది. కానీ అప్పచెప్పిన తర్వాత ఎలా ప్రమాదకరంగా మారాడో చూద్దాం. చూసాం ఇప్పుడు బహల్పూర్లో టెర్రరిస్ట్ హెడ్ క్వార్టర్స్ పైన మనం దాడి చేశాక అప్పుడు అక్కడ ఉండడం లేదు అని పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నాడు, జైష్ మహమ్మద్ హెడ్ క్వార్టర్స్కి చాలా దూరంగా అని అంటున్నారు. సో ఇప్పటికీ కూడా వేల మంది బాంబర్లను తయారు చేస్తున్నాం. ఇది ఈ క్లెయిమ్ ఎంతవరకు నిజమని మనం చెప్పలేము. ఎందుకంటే అంత సీన్ ఉంటే మామూలుగా ఉండదు కదా పరిస్థితి. అంటే తన వారిని ఉత్తేజపరచడం కొరకు అంటే ఆపరేషన్ సింధూర్లో 9 టెర్రరిస్ట్ బేసెస్ ఇండియా ధ్వంసం చేసింది. 1 కాదు 2 కాదు 9 బేసులు ధ్వంసం చేసింది. అందులో జైష్ మహమ్మద్ హెడ్ క్వార్టర్ బహల్పూర్ నుంచి మొదలుకొని లష్కర్ ఈ తోయిబా హెడ్ క్వార్టర్స్ హఫీజ్ సయీద్ హెడ్ క్వార్టర్స్ వరకు కూడా ధ్వంసం చేశాం. ధ్వంసం చేశాక పాకిస్తాన్కు క్లియర్గా కమ్యూనికేషన్ ఇచ్చాం, మేము టెర్రరిస్ట్ స్థావరాలని అటాక్ చేశాం, మాకు దీన్ని 2 దేశాల మధ్య మిలిటరీ కాన్ఫ్రంటేషన్గా ఎస్కలేట్ చేసే ఆలోచన మాకు లేదు అని కూడా చెప్పాం. అయినా కూడా పాకిస్తాన్ వినకుండా మన పైన దాడికి ఉపక్రమించినప్పుడు ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అయ్యి మన నూర్ఖాన్ సర్గోదా లాంటి ఎయిర్ బేస్లపై కూడా బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించాం. సో అందువల్ల మీకు టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటాక్ చేశాక జరిగిన పరిణామాలు ఏంటంటే సాక్షాత్తు మసూద్ అజర్ కుటుంబంలోనే 10 మంది అంతమయ్యాక ఆ పాకిస్తాన్ తీవ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుంటాయి. సహజంగానే తమ నాయకుడైన మసూద్ అజర్ ఫ్యామిలీనే కాపాడుకోలేకపోతే ఇంకెవరిని కాపాడుకోగలం? పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్కి సమీపంలో ఉన్న సర్గోదా నూర్ఖాన్ ఎయిర్ బేస్లనే కాపాడుకోలేకపోయామే. నూర్ఖాన్ ఎయిర్ బేస్ అయితే అసీముని లాంటి వాళ్ళు దిగే ఎయిర్ బేస్ కదా, మరి మనం ఎలా అనే భయం వాళ్ళలో కలిగి ఉంటుంటుంది ఆపరేషన్ సింధూర్ ప్రభావంతో. దాన్ని కూడా అంటే ఒక డిమారలైజ్ అయి ఉంటారు కదా టెర్రరిస్టులు, మిలిటెంట్లు, ఈ ఉన్మాదులందరూ. సో వారిని తిరిగి వాళ్ళలో మొరాల్ పెంచడానికి కూడా ఇలాంటి పిచ్చి ప్రేలాపాలు చేసి ఉండొచ్చు. బట్ ఒకటి మాత్రం నిజం, ఈ ప్రమాదాన్ని మనము 1000 మందా 100 మందా 10ల సంఖ్యలా మనం చెప్పలేం. కానీ సూసైడ్ బాంబర్స్, పాక్ స్పాన్సర్ సూసైడ్ బాంబర్స్ సర్టన్లీ ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ థ్రెట్. ఎందుకంటే వారు దేశంలోకి చొరబడి కీలకమైనటువంటి జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోకి వచ్చి ఈ దుర్మార్గాలకు పాల్పడుతుంటారు. ఇప్పుడు ఢిల్లీ పేలుళ్లలో కూడా మీకు ఒక డాక్టర్ వాడు సూసైడ్ బాంబర్గా మారినాకనే ఈ పరిణామాలు ఏర్పడ్డాయి. మీకు ముంబైలో జరిగిన తీవ్రవాద దాడుల్లో కూడా వాళ్ళంతా సూసైడ్ బాంబర్సే, అంటే ఆత్మాహుతి దళాలే వాళ్ళు. సో అందువల్ల ఈ ఆత్మాహుతి దళాలు అనే ఫినామినా చాలా ప్రమాదకరం. సో దాన్ని ఖచ్చితంగా భారతదేశం ఎలా న్యూట్రలైజ్ చేయాలనేది సర్వశక్తులు వడ్డాల్సిందే.